అయితే 1947లో వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. కానీ ఇండియాలో ఇంకా ముస్లింలు ఉన్నారు కదా, సో ఎందుకున్నారు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపియమనడం, ఇట్లాంటి సిద్ధాంతాలని పట్టుకొని ఉన్న ముస్లింలందరూ వెళ్ళిపోవాలి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇప్పుడున్న బంగ్లాదేశ్, అంటే అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అనేటోళ్ళు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో ఉన్న హిందువులందరూ మొత్తం భారతదేశానికి రావాలి, భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంబేద్కర్ గారు క్లియర్గా చెప్పిండ్రు. పార్లమెంట్లో కూడా చెప్పినా కూడా మన అతి తెలివి ఉన్న వంశపారంపర్యంగా నడుపుతున్న ఈ కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు తప్ప ఈ దేశంలో ఇంకా స్వాతంత్రం కోసం పోరాడినోడు లేనే లేడు, మేమే చేసినామని ఎగిరే ఈ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళ అతి తెలివితోని వీళ్ళు ఇక్కడుండే ముస్లింలు ఇక్కడ ఉండనియండి, అక్కడికి వెళ్ళిపోయేటోళ్ళు అక్కడికి వెళ్ళిపోండి. అంటే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములకు పార్టీషన్ జరిగింది, ఆస్తి పంచుకున్నాం, వాని ఆస్తి వాడికి ఇచ్చేసినాం ఒకడికి, ఇంకొకరి ఆస్తి ఇద్దరు వాడుకోవచ్చు అని అంటే అదేం పంపకం అవుతుంది? అదే అసలు పంపకం, అన్యాయం జరిగినట్టే కదా. అట్లానే పాకిస్తాన్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ వెళ్ళిపోయినరు, భారతదేశంలో ఉండే వాళ్ళు మాత్రం వాళ్ళు ఇద్దరు వాడుకోవచ్చు. ఇదే ఉద్దేశంగా 1947లో వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ముస్లింలందరూ ఒక ప్రమాణం చేసి వెళ్ళిండ్రు అన్నట్టు, మంగమ్మ శపథం లెక్క ఒక శపథం వేసుకొని పోయినరు. ఏంటిది ఆ శపథం అంటే, మేము పోతున్నాం కానీ ఇక్కడ ఉన్న ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భారతదేశాన్ని ఇస్లాం దేశంగా చేయడానికి పనిచేస్తారు. 2, ఈ దేశం ఎప్పటికి కూడా డెవలప్ కానియకుండా లా అండ్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడంలో మేము ఎప్పటికీ ముందుంటాం అని చెప్పిపోయారు.